కొత్తగా పేరెంట్స్ అయిన వాళ్ళు చేసే 5 కామన్ మిస్టేక్స్ ఇవే. ఇందులో 4th అండ్ 5th మిస్టేక్ ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. నేను డాక్టర్ భావన ప్రియదర్శిని, పీడియాట్రిషియన్. నెంబర్ 1, ఏడ్చిన ప్రతిసారి పాలివ్వడం. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, ఆకలేమో, పాలు పట్టు అంటూ ఉంటారు. కానీ ఏడ్చడానికి చాలా రీజన్స్ ఉంటాయి. నిద్రొచ్చినా, కంఫర్ట్ కోసం, లేదా డైపర్ లీక్ అయినా కానీ ఏడుస్తూ ఉంటారు. సో ప్రతిసారి ఓవర్ ఫీడ్ చేయడం వల్ల స్పిటప్ అవ్వడం లేదా బేబీ డిస్కంఫర్ట్ అవుతూ ఉంటుంది. నెంబర్ 2, పాలిచ్చిన వెంటనే పడుకోబెట్టడం. ఇలా చేస్తే బేబీ ఎక్కువగా వామిటింగ్ అవ్వడం, ఏడవడం చేస్తుంటారు. సో 15 to 20 మినిట్స్ అప్రైట్ పొజిషన్ లో పెట్టి బర్ప్ చేసిన తర్వాతే పడుకోబెట్టండి. నెంబర్ 3, న్యూ బార్న్ పీరియడ్ లో ఎక్కువ మంది ఇంటికి విజిటర్స్ వస్తూ ఉంటారు. ఆ టైంలో బేబీకి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ప్రతిసారి బేబీని టచ్ చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని టచ్ చేయమని చెప్పి జెంటల్ గా రిమైండ్ చేయండి. నెంబర్ 4, కళ్ళకు కాటుకు పెట్టడం. కాటుకు పెడితే కళ్ళు పెద్దగా అవుతాయని, దిష్టి తగలదని పెడుతూ ఉంటారు. కానీ దీంట్లో ఉన్న లెడ్ అండ్ ఇంకా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వల్ల ఐ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. నెంబర్ 5, డాక్టర్ అడ్వైస్ చేయకుండా హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం. చాలా మంది వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పారని చెప్పేసి వస, కారం ఇలాంటివి వేస్తూ ఉంటారు. గ్రైప్ వాటర్ పొట్టలో నొప్పి ఉందని చెప్పి. కానీ బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే పీడియాట్రిషియన్ కన్సల్ట్ అయిన తర్వాతే ఏదైనా యూజ్ చేయండి. కంప్లీట్ గైడ్ కోసం గైడ్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.